హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ పారుని తరుముతూ పోలీస్ స్టేషన్కి తీసుకువస్తుంది. పారు పోలీస్ స్టేషన్లో లాకప్లో వెళ్ళి లాక్ చేసుకొని దాక్కొని ఉంటే పక్కనే ఉన్న ఖైదీ ఒకరు, ఏంటి, ఏం తప్పు చేశావని నిన్న అమ్మాయి చంపేయడానికి వచ్చింది, తన భర్త వైపు చూసావా అని అడుగుతూ ఉంటాడు. ఏయ్ ఛీ, నీ పన్ను చూసుకో అని అంటుంది పారు. ఇంక వెంటనే గంగ ఉగ్ర రూపంతో అక్కడికి వచ్చి, కానిస్టేబుల్, నాకు త్వరగా ఆ కీస్ ఇవ్వండి, నేను దాన్ని చంపేస్తాను అని అంటారు. ఏమ్మా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణం ఉందా? ఇంత ఆవేశం నీకు పనికిరాదమ్మా అని అంటారు లేడీ కానిస్టేబుల్. చూడండి, ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పుడు మీరు ఇలాగే ఆడపిల్లని కదా ఆవేశంతో ఉండకూడదు అనుకుంటారా, లేకపోతే ఆ దొంగని కొడతారా అని అడుగుతుంది. చిత్తకు కొడతాను అని అంటారా లేడీ కానిస్టేబుల్. మరి అలాంటప్పుడు నా జీవితంలోకి వచ్చి దొంగతనం చేసి నా భర్తకి లేనిపోని మాటలు చెప్పి నా భర్త బాధపడేలా చేసిన తన్ని ఏం చేయాలి అని ఇంకా కీస్ తీసుకొని వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తారు. వచ్చి, ఏమా, ఒక నిమిషం ఆగు, ఏమైంది అని అడుగుతారు. సార్, తన్ని చంపేస్తాను సార్ అంటే, చూడమ్మా, నీకు తను తప్పు చేసిందని ఏదైనా ఉద్దేశం ఉంటే ఒక కంప్లైంట్ రాసివ్వు, అంతేకాని ఇలా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు అని అంటారు. సార్, తనపై చెప్పాలంటే చాలా కంప్లైంటింగ్లు రాయాలి సార్. అది మాత్రమే కాదు, భానుప్రతాప్ గారు చనిపోయిన కేసులో అదిగో ఆ వీరు ఉన్నాడు కదా, అతనే హంతకుడు, కానీ అతను మాత్రం నార్మల్గా ఉన్నాడు, నిందంతా నా భర్తపై ఉంది, అందరి మీద కంప్లైంట్ ఇస్తాను సార్ అని ఇంకా వెంటనే మొత్తం లెటర్ తీసుకొని కంప్లైంట్ మొత్తం భానుప్రతాప్ మర్డర్ మిస్టరీ కేసు నుండి కానీ అండ్ ఈ రుద్రపై ఇలా తను తప్పుడుగా ప్రచారం చేసింది అని పారుపై కానీ అందరిపై తనైతే కేసు పెడుతుంది. ఇంకప్పుడే కరెక్ట్గా రుద్ర అలా వస్తాడు. వచ్చి, గంగా అని అంటాడు. సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారని అడుగుతారు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎందుకు పారుని వెంట పెడుతున్నావు? రా, ఇంటికి వెళ్దాం అని అంటారు. సార్, లేదు సార్, తనకి శిక్ష పడాలి సార్ అని అంటారు. గంగా, నేను చెప్తున్నాను కదా, రా అని ఇంక వెంటనే రుద్ర గంగాని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా వీరు, ఇషిక, పారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పారు ఇషికతో, ఏంటి, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా ఇషిక, నువ్వు మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి కదా, ఒకవేళ రుద్ర రాకపోయి ఉంటే అసలు నేను ఏమైపోయేదానో తెలుసా అని అంటారు. సారీ పారు, తను ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. అవును, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలా మంచి పని చేసావు, లేకపోతే ఖచ్చితంగా నేను గంగ చంపేసేది అని అంటాడు వీరు. అయినా తను ఏదేదో మాట్లాడుతుంది వీరు, ఎందుకంటే భానుప్రతాప్ని చంపింది నువ్వే అంట, నువ్వు తప్పులన్నీ చేసి రుద్రపై నెట్టేశావంట, తను అలాగే మాట్లాడుతుంది అని అనేసరికి వీరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తను ఎందుకు అలా మాట్లాడుతుంది, నిజంగా నువ్వేమైనా తప్పు చేశావా అని అడుగుతారు. లేదు, అదంతా తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అలాంటప్పుడు ఎందుకు మీరు ఇంతలా కంగారు పడుతున్నావు, నువ్వు ఇలాంటివేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు, ప్రశాంతంగా ఉండు అని ఇంకా వీరు తడబడుతూ టెన్షన్ పడుతూ పారుని కవర్ చేసేసి ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగ ఇంటికి రీచ్ అయిన తర్వాత శకుంతల గంగని మందలిస్తూ ఉంటుంది. నువ్వింకా ఆ బస్తీ పైడిరాజు కూతురు అనుకుంటున్నావా, అసలు ఎలా డీసెంట్గా బిహేవ్ చేయాలో నీకు తెలీదా అని అడుగుతుంది. అమ్మగారు, మరి నన్ను ఏం చేయమంటారు అమ్మగారు? గంగ, పారు, ఆ పారు వల్లే ఆయన బాధపడ్డారు, ఆ పారు అన్న మాటలకే ఆయన డ్రింక్ చేశారు అని అంటుంది. చూడు గంగా, నేను తాగింది ఫినాయిల్ ఏం కాదు, నేను తాగింది కేవలం మందు మాత్రమే, అలాంటిది నువ్వు వింతలా ఎందుకు సీరియస్గా అవుతున్నావు అని అడుగుతారు. లేదు, తప్పు చేసిన వాళ్ళే దర్జాగా తలెత్తుకొని తిరుగుతున్నారు, భానుప్రతాప్ గారిని చంపిన వాళ్ళే ఎంతో సంతోషంగా ఉంటున్నారు, కానీ ఏం తప్పు చేయని నా భర్తపై అన్ని నిందలు పడుతున్నాయి, దానికి కారణం పారునే, అందుకే తను చంపేయడానికి వెళ్ళాను అని అంటారు. లేదు, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే అలా చేస్తే ఈ ఇంటి పరువు గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించావా? నువ్వు ఎవరు? ఈ ఇంటి కోడలివి, ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలి, ఎంత డీసెంట్గా ఉండాలి? చూడు గంగా, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇకపై చాలా డీసెంట్గా ఉండాలి,
అప్పుడు మాత్రమే నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. లేదు అంటే ఈ ఇంట్లో నువ్వు బయటకు వెళ్ళిపోతావు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శకుంతల. ఇంకా గంగ ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అలా ఇంకా హాల్ వైపు చూస్తూ ఉంటే గంగా మాత్రం అన్ని వర్క్స్ ఇల్లంతా అంట్లు తోముతూ అన్ని వర్క్స్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటాడు అలా ఇంకా రుద్ర. ఇంకా వెంటనే అక్కడికి, ఇదిగో అక్క, గుడ్ మార్నింగ్, నీకోసం కాఫీ చేశాను. ప్రీతి, నీకోసం నేను హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఒక్క నిమిషం. ఇదిగో సూర్య, నీకోసం జ్యూస్. వంశీ, నీకోసం బూస్ట్. మీకు టిఫిన్ ఏం కావాలి అని ఇంక వాళ్ళనైతే అన్ని నార్మల్గా ఒక ఇంటి కోడలు ఎలాంటి వర్క్స్ అయితే చేస్తూ ఉంటుందో అలాంటి వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. పాపం గంగా అదంతా చూసి రుద్రకి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక బాక్స్ అని చేయాలని కలకని పెళ్లి చేసుకున్నాను, బట్ తను ఇంటి ఆడపిల్లల కోడలిగా ఇంటి పనులు చేసుకుంటూ అన్నీ మర్చిపోయింది. ఇట్స్ నాట్ ఫెయిర్ అని ఇంకలా గంగ వైపు కోపంగా చూస్తాడు. గంగ రుద్ర దగ్గరికి వచ్చి, సార్, ఏం చేస్తున్నారు? మీకు ఏం తింటారు చెప్పండి, మీకోసం ఏదైనా వంట చేస్తాను అని అంటారు. అక్కర్లేదు, ఈ ఇంటికి నువ్వు ఊడిగం చేయడానికి వచ్చావా? అయినా నువ్వు ఇలా అంటావని నేను అస్సలు అనుకోలేదు అని అంటారు. ఇప్పుడు నేనేం చేశాను సార్ అని అంటుంది. నువ్వేమీ చేయటం లేదు, ఇంటి కోడలిగా బాగానే పనులు చేస్తున్నావు కదా, చాలా కష్టపడుతున్నావు కదా అని అంటారు. ఏంటి, నేను కష్టపడుతున్నానా? సార్, ఇదంతా కష్టమే కాదు సార్ అని అంటారు. నీకు కష్టంగా లేదేమో, కానీ నాకు మాత్రం చూడ్డానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నిన్ను బాక్సర్ చేయాలని కలలు కన్నాను. నేను సాధించలేని విజయాన్ని నువ్వు సాధిస్తావనుకున్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంటి కోడలిగా అన్ని పనులు చేస్తున్నావు. ఇలాంటప్పుడు బాక్సింగ్ ఎప్పుడు ఆడతావు? బాక్సింగ్ చేసి ఛాంపియన్ ఎప్పుడు అవుతావు అని అడుగుతారు. సార్, అంటే అది అని అనేలోపు ఇంకేం మాట్లాడద్దు. ఇకపై నీ కాన్సన్ట్రేషన్ అంతా బాక్సింగ్ పైనే ఉండాలి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది సార్, కానీ ఈ ఒక్కరోజు వదిలేయండి అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఛ, ఎంత చెప్పినా ఈ గంగ మారదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. కరెక్ట్గా అప్పుడే ఇంకా విజయేంద్ర శకుంతల కాఫీ తాగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ విజయేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. గుడ్ మార్నింగ్ సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. భానుప్రతాప్ గారి మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని కంప్లైంట్ వచ్చింది సార్. భానుప్రతాప్ గారు యాక్సిడెంట్లుగా చనిపోలేదని, ఆయన్ని ఎవరో కావాలనే తోసేశారు అని మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఆ కేసుని రీఓపెన్ చేస్తున్నామని మీకు చెప్పడానికే వచ్చాను సార్ అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అవునా, కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతారు విజయేంద్ర. ఎవరంటే మిస్ గంగా రుద్రప్రతాప్ అని అంటారు. ఒక్కసారిగా ఇంక అందరూ షాక్ అయిపోతారు. అక్కడికి గంగా రుద్ర వస్తారు. ఎందుకు ఇచ్చావు కంప్లైంట్? ఎందుకు ఇచ్చావు గంగా? ఏ, నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? మళ్ళీ మళ్ళీ ఈ కంప్లైంట్ని ఇచ్చి నన్ను నన్ను టార్చర్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతారు శకుంతల పారుని. ఇంకా గంగ చూస్తూ ఉంటుంది. ఏంటి, అయినా నేనేం తప్పు చేశాను అమ్మగారు? నేను కావాలని కంప్లైంటింగ్ ఇచ్చొచ్చాను. ఎందుకంటే భానుప్రతాప్ గారి హత్య చేసింది వేరే వాళ్ళు, ఆయన బ్రతికేవారే, కానీ బలవంతంగా ఆయన్ని తోసేశారు. అలాంటప్పుడు ఆయన చావుకి న్యాయం జరగాలి కదా. ఇన్నేళ్ళు తప్పు చేయకపోయినా రుద్ర సార్ తప్పు చేసినట్టు అందరి ముందు నిరూపితమయ్యారు. అందరి ముందు ఒక దోషిలా నిలబడ్డారు. అలాంటప్పుడు ఆ దోషిని ఎందుకు మనం అలాగే అనుకోవాలి? తను దోషి కానప్పుడు ఎందుకు ఆ నిందల్ని మేము భరించాలి? నా భర్త తప్పు చేయలేదని తెలియాలి అంటే కేసు మళ్ళీ రీఓపెన్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. రుద్ర, గంగా, నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు. సార్, మీకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా మీకోసమే ఇదంతా చేస్తున్నాను సార్. ప్లీజ్ నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని ఇంకా అలా వెంటనే గంగ అక్కడి వెళ్ళిపోతుంది. సో ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తున్నామని ఇంకా వెంటనే అలా అందరి రిటర్న్ కంప్లైంట్ తీసుకొని అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరు అని చెప్పి ఇంకా రుద్ర దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రుద్రకి జరిగిందంతా అడుగుతారనమాట. లైక్, ఎందుకు, ఏం జరిగింది, అసలు ఏంటిదంతా, ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎలా అక్కడికి వెళ్ళి గొడవ పడ్డారు, అన్ని విషయాల్ని
మీరు వెంటనే ఒకటి తర్వాత ఒకటి గుర్తు చేసుకొని మాకు చెప్పండి అని ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఆ రోజు నేను బాక్సింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు డిప్రెస్ అయ్యాను. అప్పుడే భాను అక్కడికి వెళ్ళాడని తెలిసింది. వెంటనే భానుని కలవడానికి వెళ్ళాను. అప్పుడు రౌడీలు నాపై అటాక్ చేశారు. భానుని కాపాడడానికే భానుని గట్టిగా తోసేశాను. భాను అనుకోకుండా స్లిప్ అయి పడిపోయాడని అనుకుంటున్నాను అని అంటారు. చూడండి, మీరు చెప్తున్న దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ ఉంది. అదేంటో మేము ఖచ్చితంగా కనిపెడతాం. మీరేమీ కంగారు పడద్దు. వి విల్ సాల్వ్ దిస్ కేస్ సూన్ అని ఇంకా అలా అక్కడి నుండి ఇన్స్పెక్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇంకా గంగ అయితే వీరు దగ్గరికి వస్తుంది. వచ్చి, వీరు అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నీ విషయం ఎక్కడ బయట పడిపోతుందనా? పడుతుంది పడుతుంది. ఎందుకంటే నువ్వు నిన్న ఆ అనాథ శరణాలయం వార్డెన్కి, రామాపురం సర్పంచ్కి డబ్బులిచ్చో, భయపెట్టో, బెదిరించో చెప్పకుండా ఉండాల్సింది. ఆయనపై నిందలు వేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు అనుక్షణం నీకు చావు భయం అంటే ఏంటో నేను చూపిస్తాను. ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఎలా తప్పించుకోవాలనుకుంటావో అనుకో. ఖచ్చితంగా నీ చావు నేను వెతుక్కుంటూ వస్తుంది. రుద్ర సార్ లాగే వస్తుంది. ఎలా అయితే నువ్వు భానుని చంపేశావో అంతకంతా నరకం అనుభవించే నువ్వు చచ్చిపోతావని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పారు గడగడ వణికిపోతూ ఉంటారు. వీరేంద్ర, ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.